జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్లో కారు బోల్తా పడి అదుపు తప్పి ఒక వ్యక్తి అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. మరొక వ్యక్తి మాత్రం బయటపడినటువంటి పరిస్థితి. మరి ప్రమాదానికి గల కారణాలను కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంబంధించి ప్రస్తుతానికి సంఘటన స్థలంలో మనం ఉన్నాము. ప్రస్తుతానికి స్టేషన్ గన్పూర్ నుండి ఇక్కడ పల్లగుట్టకు వెళ్ళేటువంటి రహదారి ఇది. గన్పూర్ రిజర్వాయర్కు సంబంధించి ఒకవైపు మరోవైపు రిజర్వాయర్ అంటే రెండు రిజర్వాయర్ మధ్యలో నుండి ఈ రహదారిని నిర్మించారు. చుట్టూ కంపలు ఉండడం వల్ల కూడా ఏం జరుగుతుందన్నటువంటి ఒక విషయం కూడా చాలా మందికి తెలియదు. కొత్త వాళ్ళకైతే ఇది ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తెలిసినటువంటి వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి కారు ప్రమాదానికి గల కారణం ఏందనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఆ కారు కూడా చాలా ఓవర్ స్పీడ్తో వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం. ఇదే రోడ్లో కారు మాత్రం స్పీడ్గా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కనీలను గుద్దుకుంటూ కూడా లోపలికి వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కనీలు మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాడ్ మొత్తం ఇది కూడా మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయి ఆ పెచ్చులు కూడా పైగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది కూడా ఉన్నటువంటి సైడ్కు ఉన్నటువంటి పిల్లర్స్ కూడా పగిలిపోయాయి. అక్కడ నుండి మరొక పిల్లర్ కూడా ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ కూడా వంగిపోయింది. పిల్లర్ కూడా పగిలిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కారుకు ఉన్నటువంటి ఇక్కడ ముందు పార్ట్స్ అంటే బంపర్ కూడా పగిలిపోయి ఎక్కడెక్కడ ముక్కలుగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఉన్నటువంటి పిల్లర్స్ కూడా ఒక్కటి కూడా ఇక్కడ దాదాపు లేనేలేదు. పిల్లర్ ఆనవాళ్ళు లేకుండానే పోయి అంటే కారు ఎంత స్పీడ్గా వచ్చిందన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత దాదాపు ఇక్కడ 4-5 పిల్లర్లను కూడా చాలా స్పీడ్గా ఢీకొంటూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మరొక పిల్లర్ 5వ పిల్లర్ కూడా ఇక్కడ కనిపించింది. అంటే పిల్లర్ ఆనవాళ్ళు కూడా లేవు. ఇక్కడ మనం చూస్తున్నాం పెద్దగా కనిపిస్తున్నటువంటి పిల్లర్లు మొత్తం ఆనవాళ్ళు లేకుండా కూడా పోవడంతో కారు కూడా చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా ఇక్కడ నుండి వచ్చి నేరుగా ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ముందున్నటువంటి బంపర్లు కూడా పగిలిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ కూడా ఎగిరి ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. అది ఇక్కడి నుండి మరి ఎట్లా వెళ్ళింది అన్నటువంటి కూడా చూడొచ్చు. ఒక్కసారి ఈ పిల్లర్ కూడా ఇక్కడ పడిపోయింది. మొత్తం ఎక్కడి నుంచి దాదాపు ఒక 6-7 పిల్లర్లు కూడా కంటిన్యూగా ఇక్కడ పగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక పిల్లర్ అన్నప్పుడు ఒక వెహికల్ని స్టాప్ చేస్తుంది. కానీ ఇక్కడ 6-7 పిల్లర్లు కూడా కంటిన్యూస్గా పగిలి ఉంటున్నాయి. అంటే అది ఎంత స్పీడు వెళ్తుంది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా కనుక ఇది వస్తే మాత్రం ఢీకొని ఆగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఇంటెన్షనా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా తెలియదు. మరి ఎందుకు ఇంత అన్కాన్షియస్లో ఉన్నారా, లేకపోతే కాన్షియస్లోనే డ్రైవింగ్ చేస్తారా, లేకపోతే కావాలని లోపలికి వెళ్ళారా అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. చాలా స్పీడ్గా వచ్చినటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్లర్ శకలాలు దాదాపు అక్కడ ఉన్నటువంటి 6 పిల్లర్ శకలాలు కూడా ఇక్కడికి ఎగిరి పడ్డాయి. పూర్తిగా ఇక్కడ నుండి చూస్తుంటే రాళ్ళు కూడా విరిగి పడినటువంటి నేపథ్యం. నేరుగా కారు మాత్రం దూసుకొని లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నామంటే ఇవి అంతా దాదాపు మొత్తం ఇక్కడి నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కొమ్మలు కూడా ఇక్కడ అంటే కొంత జేసీబీ సహకారంతో మరి ఇక్కడ పక్కకు తొలగించారా ఏంది తెలియదు. కానీ అసలు పూర్తిగా ఆ కారు మాత్రం ఈ రోడ్డు నుండే దాదాపు వెళ్ళుకుంటూ ఆ లోపలికి వెళ్ళి పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మాత్రం ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా ఏం జరిగింది అన్నటువంటి విషయం మీద కూడా ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది గజయితగాలను అలాగే ఇక్కడ సిబ్బందిని కూడా కొంత తీసుకొచ్చి ఆ కారును బయటికి తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఒక వ్యక్తిని మాత్రం విగతజీవిగా మారినటువంటి క్రమంలో బయటికి తీశారు. మరొక వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. మరి దీనికి ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. మరికొంతమంది ఆ స్థానికులను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి ఎవరైనా ఉన్నారా లేదా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కారు ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్నటువంటి ఇద్దరిని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఒకరు మాత్రం బయటికి ముందే వచ్చేశారు, మరొకరు మాత్రం లోపలే ఉండిపోయడంతో ఇక్కడ చాలాసేపు వెతికారు. అసలు ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఆ లోపలికి వెళ్ళి ఆ కారును అలాగే అక్కడ ఉన్నటువంటి కారులో పడినటువంటి వ్యక్తులను తీసేటువంటి క్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అసలు నువ్వేం పెరుగుతారు? సమ్మయ్య ముఖ్య సమ్మయ్య ఏం జరిగింది అసలు మీకున్న సమాచారం? నా సంవత్సరం అంటే మేము ఇక్కడ వచ్చి కారు పడ్డాయన్నారు. మేము నిలబడ్డాం. అంటే మామూలుగానే మేము లోపల దిగినప్పుడు ఆ గడ్డి ఉంటుంది కదా. మీకు ఎట్లా తెలిసింది సమాచారం? అంటే ఊర్లో మాట్లాడుకుంటారు. ఇది రియల్ అయిందని ఇక్కడికి వచ్చినాం మేము. అట్లా వస్తే ఎవరు ఎదుగులేరు. మామూలు కూడా సక్క మాకు తెలియదు ఈత ఎవరు రాదని అన్న కూడా వచ్చిండు ఫైర్ స్టేషన్ నుంచి. ఆయనకి కాలు విరిగింది అన్నారు. మేము కూడా దిగితే డ్రెస్ దొరికింది ఫస్ట్ స్టార్టింగ్. నాకు డ్రెస్ తర్వాత అంగి దొరికినప్పుడు బయట తీసుకొచ్చినాం. కార్లో లోపల నీళ్ళ మన ఇద్దరం మునగొచ్చు. ఆ సైజులో దొరికింది మనకి.
అప్పుడు దొరికింది వచ్చేసినాం బయటికి. మనకు కొండి ఉంటుంది కదా, ఆ కొండి వల్ల మేము తీసుకొచ్చినాం ఆయనని. తర్వాత అంటే అప్పటిదాకా కొండి లేకుండా దొరకపోవు. దొరకపోవు. తర్వాత వాళ్ళు వచ్చారు, మేము దిగినప్పుడు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వ్యక్తి మీరు రాకముందే బయటకు వచ్చేసాడా? ఆ వ్యక్తిని మేము చూడలే, ఆ వ్యక్తిని చూడలే మేము. నేను వచ్చింది 3:20 ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకే, మీకున్న సమాచారం చెప్పండి. అయితే నేను కనుపూర్ నుంచి వస్తున్నా, జనగాం నుంచి వస్తా అంటే పెళ్లికి పోదాం అని వస్తున్నా. వచ్చేసరికి బండి ఫుల్ స్పీడ్ మీద పికప్ మీద వచ్చేసరికి 3 పల్టీలు కొట్టి ఇటు నుంచి అటు వచ్చేసింది. అంతలే మావాడు ఉండే, మా వాళ్ళకు గుద్దేది అసలు యాక్చువల్గా. అంటే మీకు వేరే వాళ్ళకు గుద్ద తప్పించబోయా? అది ఆయన తప్పించబోయా ఏందని తెలియదు. వాళ్ళు ఇక్కడ ఉండే అక్కడ ఉండే, కానీ వాడు అక్కడికే ఫుల్ ఫీడ్ మీద వచ్చి లటుక్కున పల్టీ 5 కళ్ళు గుద్దేసి లోపల పడ్డారు. ఎవరో అని అనుకున్నారు, మావాడే అని మా కొడుకు అని మాకు తెలియదు. నేను ఇక తక్కువ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మా కొడుకే. అంటే మీకు ఇలా యాక్సిడెంట్ అయిందని తెలిసి మీరు ఇంటికి పోయారు, కానీ మీ వాళ్ళు అనుకోలే? మా వాళ్ళు అనుకోలే, ఎవరో ఇక ఎట్నో ఇక మనం పెళ్లికి పోవాలని అనుకుని మేము అనుకున్నాం. అంత రివర్స్ వచ్చేసరికి మా కొడుకు అనేసరికి మా తమ్ముని కొడుకే. అంతలో పోయేసరికి కారు లోపల నుంచి ఇటు గుంజేసరికి ఒకడు గుంజుతాడు, అప్పటికే గుంజుతాడు. అంటే అందులో కార్లు ఉన్నాయన ఆయన బయటకు వచ్చి మా వాళ్ళు చెప్పేసరికి తాడు పెట్టి గుంజేరు కారును. అక్కడ ఉన్న కారును ఇటు తీసుకొచ్చిర్రు. కానీ వాడేం చేసిండు, ఇక అంతలోనే మనోడే అని పవన్ మా తమ్ముని కొడుకు ఈడ ఫోన్ దొరికేసరికి పవన్ అనేసరికి ఇక పెళ్లిలో అందరు ఎగబడి ఇక ఒకళ్ళు వచ్చేసరికి వాడు దొరుకుతలేడు. ఇక తర్వాత ఎవరు వచ్చి కొండితో వెంకలాడితే దొరికిండు. అట్లా అయిపోయింది. ఒక్కసారి మనం చూద్దాం, ఎందుకంటే చాలా ఇప్పుడు అద్దాలు బయలు కొట్టుకొని వచ్చాడా పవన్ అనే పిల్ల? లేదు, ఆల్రెడీ పలిగిపోయినాయి కాబట్టి వాడు బతికిండు. వాని అదృష్టం ఉండి వాడు బతికిండు, ఏందో తెలియదు మాకు. కానీ ప్రస్తుతానికి అయితే వాడు బతికిండు. కానీ మా కొడుకు ఈ చరణ్ ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి? హాస్పిటల్ ఉన్నాడు. ఎక్కడ హాస్పిటల్? ఈ హాస్పిటల్లో తెలియదు, నేను ఇక ఎంక్వైరీ చెప్పాలి ఇంకా. ఓకే, మొత్తానికి అయితే ఒకసారి మనం చూద్దాము, మెల్లగా ఒకసారి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా ఇబ్బందికర వాతావరణంలోనే ఇక్కడ మనకు గమనించాల్సింది, చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్లోనే వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సంఘటనకు సంబంధించి కూడా మనం గమనించవచ్చు. పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత కూడా మాత్రం చాలా తీవ్రంగా గమనించవచ్చు. మొత్తం అక్కడ రోడ్డు నుండి కూడా నేరుగా ఇక్కడికి, అంటే ఎంత ఫాస్ట్గా వచ్చి, ఎందుకంటే ఇన్ని చెట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క దగ్గరనైనా సరే ఈ వెహికల్ ఆగాల్సి ఉంటుంది. కానీ ఆగకుండా ఇంత దూరం చెట్ల నుండి కూడా మొత్తం దాచుకుంటూ వస్తుందంటే ఎంత స్పీడ్గా వచ్చింది అనేది మనం చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ బంపర్లు కూడా అక్కడ చూడొచ్చు. ఒకసారి ఆ బంపర్లను అలాగే మనం చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్పీడు, ఇదంతా ఇన్ని చెట్ల నుండి కూడా దాదాపు అంత స్పీడ్ నుండి ఇంత అంటే ఓవర్ స్పీడ్ తోటి వచ్చి ఈ కారు ఈ లోపలికి పడిపోయింది. ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి టొయోటా గ్లాన్జా వెహికల్ ఇది. మొత్తానికైతే పూర్తిగా ముందు భాగం మొత్తం నుజ్జైనటువంటి పరిస్థితి, బంపర్లు అలాగే సీట్లు ఎక్కడికక్కడే కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఏం జరిగింది అన్నటువంటి విషయం మీద కూడా పోలీసులు అలాగే ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో ఇప్పటి వరకు ఎవరికి ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ దీనిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నాము. మొత్తానికి దీనిపై అనేక అనుమానాలు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందిని కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంఘటన స్థలానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం పూర్తిగా ఆర్టీవీ పరిశీలిస్తుంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అసలు సంఘటన ఎలా జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా జరిగింది సార్? మీకున్న సమాచారం ఏంటి సార్? నాకున్నట్టు జరిగిన సమాచారం ఏంటంటే, నిన్న వాళ్ళ పాలది పెళ్లి ఉండే. ఆ పెళ్లికి వచ్చిర్రు వాళ్ళు. ఇవాళ రిసెప్షన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం హైదరాబాద్ ఉంటుండే వాళ్ళు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి అట్లనే ఇక్కడ లోకల్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ రిసార్ట్లో తీసుకుపోయి కొట్టుడు, ఆయనకి కాలుతోటి చేసుడు, ఇక్కడ పొక్క పెట్టేసిర్రు, కత్తితోటి పొడిచిర్రు. వారి ఇంతకుముందు ఇప్పుడు చనిపోయిన ఆయన పవన్కి అయితే అప్పుడు పాలోలే. ఇక అప్పుడు వాళ్ళ పిల్లలు ఏదో చేసుకుంటారు అని చెప్పి దాచిపెట్టేసిర్రు. ఇక మేము కూడా ఇక అడిగినంత వరకు అడిగినాం. ఇక వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయలేదు. సర్లే ఇక అయిపోయింది, నువ్వు అయితే మంచిగా ఉన్నావు అని చెప్పి హైదరాబాద్లో చదువుకుంటుండే. నేను హైదరాబాద్ చదువుకుంటుండే. నిన్న వాళ్ళ పాలోళ్ళ పెళ్లి కానీ చెప్పి వచ్చిండు. పొద్దుగాల కూడా వెళ్ళిపోతా అనేసరికి అతనే ఇప్పుడు ఎవరైతే బండి నడిపిర్రో, బండి నడిపాడు పవన్ కాదు, నడిపాడా ఇంకో అతను, పవన్ కాదు బండి నడిపింది. పవన్ అసలు బండి నడపాడు. బండి నడిపినా కానీ అంత ర్యాష్ డ్రైవింగ్ చేయడు. నాకు అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చిన అబ్బాయి కూడా ఆ రోజు ఉండొచ్చు.
వాళ్ళ దాంట్లో రిసార్ట్లో జరిగిన విశేషాల్లో ఇది పోలీస్ స్టేషన్ దాకా కూడా తీసుకుపోయిన విషయాలు ఆ రోజుల్లో. ఇది కూడా ఇవాళ రిసెప్షన్కు వచ్చిన పిల్లగానికి ఇంటికాడ ఉన్న అబ్బాయిని తీసుకుపోయి మన గన్పూర్ దాకా తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిన ఆయన ఎట్లా బయటపడతాడు, ఈయన ఎట్లా బయటపడలే. నాకు అదే అనుమానం వస్తుంది. అంటే ఇక్కడ ఏదో కావాలనే ఈ సంఘటన జరిగింది అన్నటువంటి అనుమానాలు నెలకొంటున్నాయి. ఖచ్చితంగా అండి, అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. అంతే తప్ప వేరేదేం లేదు. ఆయన ఆయన ఈత వస్తుంది అబ్బాయికి, వస్తుంది ఈత కూడా వస్తుంది ఆయనకు. ఈయన ఎట్లా బయటపడ, ఈయనకి ఈత రానోడే ఎట్లా బయటపడ్డాడు, ఈత వచ్చినోడు లోపల ఎట్లా ఉండిపోయాడు అనేది అనుమానాలు ఉన్నాయండి మాకు. ఇప్పుడు ఈ భూక్యా పవన్ ఇక్కడ దేశాయి తండనేనా? అవును, దేశాయి తండ. ఇప్పుడు ఇంకో అబ్బాయి మాకు తెలియదండి. ఇప్పుడు ఏమైనా అంటే ఎక్కడ చుట్టాలు వచ్చారంటారు, ఇక్కడ చుట్టాలు ఉన్నారు, మన దేశాయి తండాల చుట్టాలు ఉన్నారు అంటారు. అసలు మాకు అసలు మా ఊరే కాదని కొంత చరణ్ అనేటువంటి అబ్బాయి ఎవరనేది మీకు తెలియదు, ఇంత ధారావత్ చరణ్ అంటున్నారు. అవును, మాకు తెలియదండి, అది విషయం. ఇప్పుడు మీరు ఏమైతారు, వాళ్ళ బంధువులా? నేను బంధువునండి. ఏమైతారు పవన్ కి? అతనండి. అవునండి. ఇప్పుడు పవన్ ఏం చేస్తాడు? పవన్ స్టడీ చేస్తాడండి, హైదరాబాద్ చేస్తాడు. ఏం చదువుతున్నాడు? ఆయన బీటెక్ చేస్తుండండి, ఫస్ట్ ఇయర్. చదువు కోసం హైదరాబాద్కి వెళ్ళండి. అంటే ఇప్పుడు దీని మీద అసలు ఇది యాక్సిడెంట్ అన్నటువంటిది కాకుండా అనేక అనుమానాలు మీకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. ఎందుకంటే ఈయనకు ఇప్పుడు ఎవరైతే డ్రైవింగ్ చేసిన ఆయనకు ఈత రాదని అంటారు. నేను కొంతమందికి తెలుసుకున్నా, ఆయనకి ఈత రాదన్నోడు మధ్య నుంచి బయటికి ఎట్లా అవుతాడు, ఈయన ఈత వచ్చినోడు బయటికి ఎట్లా రాలేకపోయిండు. పోనీ కార్లని ఉంటే మాకేం అనుమానం రాకపోతుండే. బయట ఎట్లా ఉన్నాడు, కారు ఇక్కడ ఉందండి, అబ్బాయి ఏమో అక్కడ ఉన్నాడు. ఇది పరిస్థితి అండి, అది మాకు అనుమానంగా ఉంది. అది ఖచ్చితంగా మర్డర్ ఇంతకుముందు చేసిరు కాబట్టి మాకు అనుమానంతో ఇది చేయవలసి వస్తుంది. అంటే ఇదివరకు ఇక్కడ పక్కన రిసార్ట్ లో పవన్ మీద కూడా ఇదివరకు అటాక్ జరిగింది, రిసార్ట్ లో జరిగింది. దానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది నేను ఈయనకు అడిగినా కూడా ఈయనకు తీసుకుపోయారు, నాకు కళ్ళు దాపిచ్చారు. ఇక వాళ్ళు ఒక 4 ఉన్నారు, వాళ్ళు మాత్రం మమ్మల్ని కొట్టారు. అసలు నాకు ఏం అర్థం కాలే. ఇక ఇది పరిస్థితి అండి, మాకు తెలిసిన సమాచారం. మీకున్న సమాచారం ఏంది అసలు పవన్ ఇట్లా ఈ సంఘటన మీద మీ ఆలోచన ఏంది? ఏం ఆలోచన లేదు సార్, బాగా ఈత వస్తుంది, ఈత నేను నేర్పినాను. ఈత వస్తుంది? నేనే నేర్పిన సార్, నేనే నేర్పిన సార్, నేనే చదువుతుంది. మీరే నేర్పి? అవును, మా బ్రదర్ ఎప్పటికి మాకు అందరికి మా ఫ్యామిలీ దగ్గర ఒక 40 మంది ఉంటాం పిల్లలు. అందరికి తీసుకుపోయి ఫస్ట్ అయితే ఈత నేర్పిస్తాడు మా అన్న. ఇది పరిస్థితి. ఆయనకి ఈత వస్తుంది, అందరికి వస్తుంది. పెద్దలను కూడా నేనే నేర్పించిన, మీకు చెల్లెని కూడా కొడుకు నేనే అందరికి వస్తాయి, చిన్నకి రాదు. ఈయన కూడా నేర్పించిన. ఇప్పుడు పవన్ వాళ్ళ తమ్ముని కూడా నేనే నేర్పించిన. ఇప్పుడు వాళ్ళ భారతీయ బయటకు వచ్చారు, అట్లా నేర్పించిన సార్. అట్లా సాధిన. పవన్ వాళ్ళు ఎంతమంది అన్నములు? 2, ఒక అమ్మాయి పాప. నాన్న ఏం చేస్తాడు? వాళ్ళ ఆయన బిజినెస్ చేస్తాడు, ఏదో మరి బిజినెస్ చేస్తాడు. ఈ కారు పవన్ నడపలేదన్నది మీ ఆలోచన? సార్, అవును సార్, ఆయన నడపలేడు సార్. ఆయనకు డ్రైవింగ్ వచ్చు కానీ నడిపితే ఆ దాకా పోదు ఆ బండి. 100% చెప్తున్నాను, పర్ఫెక్ట్ డ్రైవర్. అది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే అసలు ఇది ఇప్పటి వరకు ఒక యాక్సిడెంట్ గా అందరూ అనుకుంటున్నారు, కానీ దీని వెనుక అనేక కారణాలు ఉండి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కిషన్ నాయక్ పవన్ వల్ల తాత, ఇక్కడ వాళ్ళ పెద్ద తాత కూడా ఉన్నారు. వీళ్ళే చిన్నప్పుడు పవన్ కు ఈత నేర్పించినటువంటి వాళ్ళము. పవన్ కూడా డ్రైవింగ్ పర్ఫెక్ట్ చేస్తాడు. దీనిపై కూడా అనేక అనుమానాలు మాకు కనిపిస్తున్నాయి. గతంలో కూడా పక్కనే ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో ఒక ఫంక్షన్ కు హాజరైనటువంటి నేపథ్యంలో ఇక్కడ పవన్ తో పాటు మరికొంతమంది రిసార్ట్ లోకి వెళ్ళిన తర్వాత రిసార్ట్ లో కూడా పవన్ ను తీవ్రంగా గాయపరిచినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఈసారి కూడా మళ్ళీ హైదరాబాద్ నుండి పెళ్లికి వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు రిసెప్షన్ ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ తోటి కలిపి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్నటువంటి ఒక అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్ వాళ్ళు భావిస్తున్నారు. అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయం లేదా పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపాలన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే అసలు పవన్ 25 సంవత్సరాల వయసు ఉంటుంది. తను మాత్రం ఇప్పటి వరకు తను వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా తను పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ అంటే స్టేషన్ గన్పూర్ నుండి దేశాయి తండాకు వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో ఆ వెహికల్ వస్తున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి పడిపోయిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ గజ ఈతగాళ్ళు, అలాగే ఫైర్ ఇంజిన్ సిబ్బంది, అలాగే ఇక్కడ కొంతమంది పోలీస్ సిబ్బంది వచ్చి దాన్ని బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు. క్రేన్ సాయంతో గుంజేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికైతే మనం ఆ కారును చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇద్దరు అంటే ధారావత్ చరణ్ అన్నటువంటి ఒక అబ్బాయి యువకుడు, అలాగే పవన్ 25 ఏళ్ల యువకుడు, తను హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడని చెప్పి అంటున్నారు. కానీ ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే మేము ఒప్పుకోమని చెప్పి అంటున్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్డ్గానే జరిగిన
ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం పోలీసులు ఏం చేస్తారో. అసలు సంఘటనకు సంబంధించి మాత్రం అన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి విగతజీవిగా మారినటువంటి భూక్య పవన్ ఇంటి దగ్గర ఉన్నాము. బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆవేదన భరితమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు నిన్న పెళ్లికి వచ్చినటువంటి తన కొడుకు మళ్ళీ ఇంతలోనే విగతజీవిగా మారడం కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారు. మొత్తం బంధువులందరూ కూడా ఆవేదన చెందుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందన్న మీకు తెలిసిన సమాచారం? మేము వచ్చింది మా పెళ్ళికి. నిన్న నాకు కూడా తెలియకుండా మా ఆవిడ వచ్చిండు. అంటే ఇంట్లో మా భార్య వాళ్ళకి చెప్పేసి పెళ్ళికి వచ్చిండు. మేము వచ్చి ఇట్లా నా కారు ఆపుకున్నా, తిననికి పోయినా. తినేసి ఇటు ఆపుకొని తింటున్నాం. పవన్ పడిపోయిండు అంటే ఎందుకు పవన్ పడిపోతున్నాడు అంటే ఎవరు కారు అంటే వాడు కారు ఇచ్చేటోడు ఎవరు ఉండరు ఇక్కడ. ఏం పడిపోవడం అని నేను మాట్లాడుకుంటే తింటూనే ఉన్నాం. ఒకరి వెనకాల ఒకరు ఉరుకుతానే పోయి చూస్తే ఇదే కార్లో పోయిందని చెప్పేసి ఫోన్ చూపించారు. అరే ఈ కారు ఎవరిది ఏంది అని చెప్పేసి దేవులాడినాం. గంట తర్వాత దేవులాడినాం. ఆడ ఎవరు తీసుకోపోయిండ్రు అనేది సరిగా తెలియదు నాకు. ఆ కార్ ఎవరో తెలియదు. మొత్తం డాటా మొత్తం తీస్తే ఎవరో రెడ్డిస్ అని పేరు మీద వెళ్ళింది. దాని తర్వాత ఏదో రెంటల్కి ఇస్తారంట కారు. ఆ రెంటల్ కారు అని చెప్పేసి అన్నారు. అంతవరకు ఇక పోలీసు వాళ్ళు వచ్చేసి ఏదో మాట్లాడుకున్నారు. వాళ్ళు పోయిండ్రు. పోస్ట్ మ్యాన్ పంపియండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వెళ్ళిపోయిండ్రు. ఇక ఇంతే నాకు తెలిసిన విషయం. ఇంతే జరిగింది. ఆడ చూస్తే ప్రాబ్లం ఏముంది అంటే మా అన్న కొడుకు చూసిండంట. ఆడ చేళ్ళ వాళ్ళు ఏమంటారు ఊరి ఏదో జల్లనికి పోతే ఆడిపోయి ఎక్కించుకొని పోయిండ్రు. గన్పూర్ పోయినప్పుడు మంచిగా పోయిండ్రు. ఇద్దరు ఉండేనంట. వీడు పక్క సీట్లో కూర్చున్నాడు. మంచిగా తాపించిండో తినిపించిండో ఏందో తెలియదు. స్పీడ్లో వాడు దునికిపోయిండు. కారు పిన్ని లోపల పడిపోయిండు. మరి వాడు పడిపోయినాడు ఇంకోటి అయితే ఉండాలి కదా. వాడు ఏడు పారిపోయిండో తెలియదు. వాడు ఇంటికి పెళ్లికి వచ్చినాడు. వీళ్ళు తీసుకోపోయిండు. ఏ ప్లానింగ్ చేసుకుంటూ వాడు మాకు కూడా ఇప్పుడు అడిగి వెళ్ళి వచ్చిండు. ఆ కార్లోకి వెళ్ళి వాడు నడిపినోడు జంప్ అయిపోయిండు. వీటి లోపలనే పోయిండు. అంటే ఇప్పుడు చరణ్ అనేటువంటి అబ్బాయి దీన్ని డ్రైవ్ చేశాడా? ఇక చరణ్ అనే పేరు అయితే నాకు తెలియదు. ఇక నాకు పేరు అయితే విషయం తెలియదు. నాకు జరిగింది ఇద్దరే ఘర్షణ. ఈ పేరు అని చెప్పేసి మాట్లాడేది అది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎట్లా ఫ్రెండ్షిప్ అనేది కూడా ఏం తెలియదు మీకు? నాకేం తెలియదు. మేము ఉండేది హైదరాబాద్. ఆడనే ఉంటాం. మీ అబ్బాయి కూడా ఆడనే ఉంటాడు అందరూ? నాతో పాటు అక్కడనే హైదరాబాద్లో ఐటీఐ చేస్తున్నాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్. రేపు మాకు ఎగ్జామ్ రాయడానికి పోరా కాలేజీకి అంటే లేదు నేను పోతా పెళ్లికి అంటే నేను నాతో పాటు తీసుకోపోతా అన్న. అంతే. ఇక నాకు దేనికంటే నాకేం తెలియకుండా వచ్చినాడు. ఇది జరిగింది ఘర్షణ. వివాహానికి హాజరయ్యి అంటే వాళ్ళ ఇదే ఊరు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మంచిగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి వెళ్ళి తను కూడా అంటే రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని చదివించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇంతలోనే ఒక అనుకోని ప్రమాదం, ఒక విపత్తు తన కొడుకును కూడా కబలించిందన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతానికి గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఒకసారి వారికి ఏమన్నా సమాచారం తెలిసిందో తెలుసుకుందాము. ఏం జరిగిందని మీకున్నటువంటి సమాచారం? పెళ్లికి వచ్చాడు అబ్బాయి. వాళ్ళు పొద్దున ఎవరో అబ్బాయి వేరే అబ్బాయి కార్లో తీసుకోపోతే వెళ్ళారట. తెలియదు ఆయన వేరే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి చుట్టం వచ్చిందని తెలిసింది. తీసుకుపోయి మళ్ళీ వచ్చినాక కార్ లోపల పడ్డది. అంటే ఈయన కూడా కారు కాదు, వేరే కారు అది. అది కొత్త బండి ఉన్నది. ఆయన నెంబర్ ఒక అబ్బాయి బయటకు వచ్చింది. ఈ అబ్బాయి ఇద్దరు పడరు. కానీ అసలు మరి దీని మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? కొంతమంది ఒక్కొక్కరు చెప్తున్నారు. నాకు అనుమానం అయితే ఏం లేదు సార్. ఒక ఇద్దరు ఆయన మాకు సాక్షి కూడా మా జడ్పీ చూసిండు. ఆయన పడతాను వాళ్ళతో జడ్పీ చూసిండు. ఇదివరకు కూడా పవన్ ఒక రిసార్ట్లోకి వెళ్ళిన తర్వాత గతంలో కూడా పవన్ మీద దాడి జరిగింది, తీవ్రంగా కొట్టారు. అప్పుడు కూడా ఒక హత్య జరిగిందని చెప్పి కొంతమంది మీ తండా వాసులు చెప్తున్నారు. మరి నిజంగా జరిగింది అట్లా? ఆయన ఉండే హైదరాబాద్ అటువంటిది ఏం లేదు సార్. ఇప్పుడు పవన్ ఇక్కడ ఇంతకుముందు జరిగిందా? ఓకే ఓకే అది లేదండి. అట్లా కాదు అది. ఇప్పుడు ఈ తాగిరు వాళ్ళు ఇద్దరు పోయి అన్న పడ్డ తర్వాత వాడు ఒకడు బతికిండు. వాడైతే బతుకున్నాడు కదా. వాడు బతుకున్న మనిషి వాడు తాగిండా నీవు తాగిందా, మరి వాడు నీకు పిలిచిండా లేకపోతే నీవు వానికి పిలిచినావా అని అతనికి మనం అడగాలని మేము అభికారం కోరుకుంటున్నాం. ప్రస్తుతం సంఘటనకు సంబంధించి స్టేషన్ గన్పూర్ సిఐ వేణుగారు మనతున్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. సార్ సంఘటన మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్? మాకు ఒక ఫోన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఒక వెహికల్ కార్ వచ్చేసి టువర్డ్స్ పల్లగుట్ట దేశాయితండ ఉంటుంది. పల్లగుట్ట క్రాస్ నుంచి దేశాయితండ వస్తుంటే ఆ వెహికల్ వచ్చేసి దాంట్లో పడింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరూ రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత అందులోకి ఒక ఆయన రెస్క్యూ వెళ్ళిపోవడం అయింది. తర్వాత అందులో ఒక బాడీ చనిపోయి ఉండడం చెప్పింది. సో మేము ఫైర్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్, తర్వాత లోకల్ ఉన్నటువంటి స్విమ్మర్స్ సపోర్ట్తోని మేము అతన్ని బయటికి తీసినాము. ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఓకే, ప్రాథమిక సమాచారంగా ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? మీరు అనుకుంటున్నారు ఇక్కడ చూసిన తర్వాత? మేము ఇంకా సీన్ ఆఫ్ ఇంకా పూర్తిగా చూడలేదు. ఇప్పుడే జస్ట్ డెడ్ బాడీని మేము రెస్క్యూ చేసినాం.
ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన తర్వాత ఆ వెహికల్ కండిషన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెహికల్ రాసిన తర్వాత కండిషన్ ఏముంది ఇదేముంది తర్వాత పోస్ట్ మార్టం తర్వాత అవన్నీ నిజాలు బయటకు వస్తాయి. తర్వాత దానిలో ఉన్న ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా అతను కూడా విచారించిన తర్వాత వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ ఆ రోడ్డు కంటే రెండు వైపులా చెరువు ఉంటుంది. కాకపోతే ఎందుకంటే జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ బాధితులు ఇద్దరు కూడా ఇక్కడ దేశాయి తండాకు చెందినటువంటి వాసులే కాబట్టి ఇది వెల్ నోన్ ప్రెమిసెస్ ఇది. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి వారికి ఒక ఫోన్ ద్వారా సమాచారం అందారు. వెంటనే హుటాహుటిన చేరుకున్నటువంటి పోలీసులు, అలాగే ఇక్కడ ఫైర్ సిబ్బంది, అలాగే కొంతమంది స్విమ్మర్స్ని తీసుకొచ్చి అక్కడ పరిస్థితిని కూడా గమనించి వెంటనే ఆ కారును కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తి మాత్రం విగతజీవిగా మారినటువంటి భూక్యా పవన్ విగతజీవిగా మారాడు. ఇక్కడ చరణ్ అనేటువంటి వ్యక్తి మాత్రం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇద్దరు వ్యక్తులు ఆ కారు లోపల ఉన్నారు. ఇద్దరు యువకులే కావడం, అలాగే మరి అది ఎలా వెళ్ళింది, స్పీడ్గా వెళ్ళారా లేకపోతే అదుపు తప్పి పడిపోయిందా అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇంకా కంప్లైంట్ మాత్రం ఏం రాలేదు. వారికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం హుటాహుటిన చేరుకుని ప్రస్తుతానికైతే సంఘటన స్థలాన్ని మాత్రం పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు సీన్ ఆఫ్ అఫెన్స్ తర్వాత వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.